అండి, అందరు ఎలా ఉన్నారు? 2 days బ్యాక్ షార్ట్ వీడియోలో చూపించిన బ్లౌజ్ డిజైన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియోలో చూపిస్తున్నాను. కస్టమైజ్డ్ కి ఇచ్చిన ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ తో లైనింగ్ పార్ట్ కట్ చేసిన తరువాత శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ ని ఇలా డబుల్ ఫోల్డింగ్ లో పరుచుకొని ముందుగా కట్ చేసిన లైనింగ్ పీసెస్ ని ఈ బ్లౌజ్ పీస్ పై ఇలా నీట్ గా పెట్టి లైనింగ్ పీస్ కంటే మెయిన్ క్లాత్ పావించి ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా మోడల్ బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కి నెక్ డౌన్ ముందుగానే కట్ చేయకూడదు. హ్యాండ్స్ మరియు ఫ్రంట్ బ్యాక్ పీసెస్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ లో షేప్ పట్టీలు కట్ చేస్తాను. ఇలా లైనింగ్ కి మరియు మెయిన్ క్లాత్ కి పావించి క్లాత్ ఎక్స్ట్రా ఉంచాం కదా, లైనింగ్ పీస్ మరియు మెయిన్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ని నీట్ గా కట్ చేస్తాను. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేశారంటే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను డిజైన్ చేస్తున్న నెక్ లైనింగ్ పీస్ పై ఇలా డ్రా చేశాను. షోల్డర్ వెడల్పు అయిపోకుండా కస్టమైజ్డ్ మెజర్మెంట్స్ తోనే కరెక్ట్ గా డ్రా చేశాను. నెక్ రౌండ్ మొత్తం కట్ చేసిన తర్వాత నెక్ మిడిల్ లో వచ్చే డిజైన్ కి మనం డ్రా చేసిన లైనింగ్ పీస్ ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ క్లాత్ కి మిడిల్ లో పెట్టిన కటింగ్ దగ్గర నుంచి రైట్ సైడ్ వైపు స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు నెక్ డౌన్ కట్ చేసిన లైనింగ్ పీస్ ని మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వైపున నెక్ మిడిల్ కి మనం డ్రా చేసిన లైన్ కరెక్ట్ గా వచ్చేలా పెట్టి చూపిస్తున్న విధంగా పావించి గ్యాప్ తో నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మిడిల్ లో ఉన్న వేస్ట్ క్లాత్ కట్ చేసి నెక్ రౌండ్ మొత్తం ఇలా కటింగ్స్ పెట్టాలి. ఇలా కటింగ్స్ పెట్టి రివర్స్ చేస్తే నెక్ చాలా నీట్ గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ క్లాత్ విడిగా పెట్టి చూపిస్తున్న విధంగా మిడిల్ లో వచ్చిన జాయింట్ దగ్గర లైనింగ్ క్లాత్ పైనే స్టిచ్ వచ్చేలా ఇలా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పైనే స్టిచ్ వేస్తూ నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్న విధంగా లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ క్లాత్ జాయింట్ దగ్గరకు కరెక్ట్ గా ఫోల్డ్ చేసి మెయిన్ క్లాత్ పై చివరికి పడేలా ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్ రౌండ్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ మరియు మెయిన్ క్లాత్ బాడీ పీస్ మొత్తం ఇలా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ ప్రాసెస్ లా ఉన్నా స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నెక్ ఇలాగే రివర్స్ చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్టిచ్ చేస్తుంటారు. నేనైతే మోడల్ బ్లౌజెస్ కి ఇలానే స్టిచ్ చేస్తాను. మనం ఎలా స్టిచ్ చేసినా కూడా ఫినిషింగ్ మాత్రం నీట్ గా వచ్చేలా చూసుకోవాలి. మెజర్మెంట్స్ కరెక్ట్ గా తీసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. నేను ఎప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసినా లైనింగ్ పీస్ లో వచ్చే చివరి అంచు నడుమ పట్టీకి వచ్చేలా కట్ చేస్తాను. ఈ పీస్
ఈ పీస్ తీసుకుంటే రెండో వైపు స్టిచ్ వేసే పని ఉండదు, చివరి అంచు కాబట్టి స్ట్రాంగ్ గా ఉంటుంది. నడుం పట్టీ కోసం 2 ఇంచెస్ ఉన్న స్ట్రైట్ పీస్ తీసుకొని 1/2 ఇంచ్ క్లాత్ వరకు లోపలికి ఫోల్డ్ చేస్తూ ఇలా పై వైపు నుంచి స్టిచ్ వేస్తాను. ఇప్పుడు పట్టీని రివర్స్ కి ఫోల్డ్ చేసి చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ ని మిడిల్ కి ఫోల్డ్ చేసి షోల్డర్ కి స్ట్రైట్ గా వచ్చేలా బ్యాక్ డాట్స్ కి మార్క్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా రెండు వైపులా మార్క్ చేసుకొని మార్కింగ్ కి రెండు వైపులా 1/2 ఇంచ్ ఉండేలా 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసి డాట్ పొడవు 2.5 ఇంచ్ ఉండేలా మార్క్ చేసి క్రాస్ గా స్టిచ్ వేస్తూ డబల్ స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపులా డాట్స్ సేమ్ ఇలాగే స్టిచ్ చేశాను. డాట్స్ కి డబల్ స్టిచ్ వేస్తే స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు ఎలా వేస్తారు? మీరు సింగిల్ స్టిచ్ వేస్తారో డబల్ స్టిచ్ వేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు డిజైన్ కోసం శారీ కలర్ లో హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను అని చెప్పాను కదా, 3 ఇంచెస్ వెడల్పు ఉండేలా మార్క్ చేసుకొని స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకోవాలి. డిజైన్ కొంచెం చిన్నగా కావాలి అనుకుంటే 2.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. క్లాత్ డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ క్లాత్ స్టిచ్ కే పోతుంది కాబట్టి నేను 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. ఇలా కట్ చేసిన పీసెస్ అన్ని ఒకదానికి మరొకటి జాయింట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. పీసెస్ అన్ని జాయింట్ చేస్తూ ఇలా స్ట్రైట్ పీస్ లా స్టిచ్ చేసిన తరువాత చూపిస్తున్న విధంగా ఈ పీస్ ని మిడిల్ కి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకొని పీస్ మొత్తం రివర్స్ చేయాలి. ఈ క్లాత్ రివర్స్ చేయడానికి నేను సైకిల్ కడ్డీ యూజ్ చేశాను. ఇలా క్లాత్ మొత్తం రివర్స్ చేసుకున్న తర్వాత మనం వేసిన స్టిచ్ రివర్స్ వైపుకి ఉండేలా ఇలా ఫోల్డ్ చేసుకొని ముందుగా స్టిచ్ చేసిన బ్లౌజ్ పీస్ పై నెక్ చుట్టూ వచ్చేలా ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెడుతూ స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ప్రిల్స్ పెడుతూ మనం వేసే స్టిచ్ మిడిల్ కి వచ్చేలా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ప్రిల్స్ పెడుతూ బ్యాక్ నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసిన తరువాత నేను ఏ డిజైన్ స్టిచ్ చేసినా బ్యాక్ నెక్ వేసిన డిజైన్ ని ఫ్రంట్ నెక్ రైట్ సైడ్ వైపు కూడా వచ్చేలా స్టిచ్ చేస్తాను. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచి మనం నార్మల్ గా ఫ్రంట్ పార్ట్ ఎలా జాయింట్ చేస్తామో సేమ్ అలాగే జాయింట్ చేసి డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసిన తరువాత ఫ్రంట్ నెక్ కూడా బ్యాక్ నెక్ కి ఎలా స్టిచ్ చేసామో సేమ్ అలాగే ప్రిల్స్ పెడుతూ స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ బిగినర్స్ కి బాగా యూజ్ అవుతాయి. నేను స్టిచ్ చేసే విధానం మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.
క్లాత్ వరకు ఇలా ప్రిల్స్ పెడుతూ స్టిచ్ చేసి తర్వాత బ్లౌజ్ కి జాయింట్ చేయొచ్చు. కానీ నేను ఒకేసారి ఇలా బ్లౌజ్ పై స్టిచ్ చేశాను. బ్యాక్ నెక్ మరియు ఫ్రంట్ రైట్ సైడ్ ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్లో వచ్చే డిజైన్ చూద్దాం. మిడిల్లో వచ్చే డిజైన్ కి లైనింగ్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ కి ఇలా ఎక్స్ట్రా లెంత్ ఉండేలా క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసిన తర్వాత డిజైన్ వరకు ఇలా లైనింగ్ క్లాత్ కట్ చేసాం కాబట్టి స్టిచ్ కోసం సరిపోదు కాబట్టి ఇలా ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్ ని కట్ చేసుకొని మెయిన్ క్లాత్ కి స్టిక్ చేసుకోవాలి. ఇలా 3 పీసెస్ కి క్యాన్వాస్ పేపర్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ కి స్టిక్ చేసుకోవాలి. రెండు వైపులా బ్లౌజ్ కలర్ ఉండి మిడిల్లో వచ్చే పీస్ కి శారీ కలర్ స్టిక్ చేశాను. ఇప్పుడు ఈ పీసెస్ కి రెండో వైపు క్యాన్వాస్ పేపర్ కనిపించకుండా లైనింగ్ జాయింట్ చేసుకొని క్యాన్వాస్ పేపర్ జాయింట్ చేసుకున్న 3 పీసెస్ ని చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ పీసెస్ ని రెండు వైపులా ఒకేలా జాయింట్ చేయడం కోసం ముందుగా బ్లౌజ్ కి ఇలా సెట్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. రెండు వైపులా ఇలా మార్కింగ్స్ పెట్టుకొని మార్కింగ్స్ సెట్ అయ్యేలా ఈ 3 పీసెస్ ని స్టిచ్ చేస్తూ ఈ పీసెస్ ని స్టిచ్ చేసేటప్పుడు ముడతలు లేకుండా చూసుకుంటూ నీట్ గా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే డిజైన్ నీట్ గా వస్తుంది. జాయింట్ చేసేటప్పుడు ముందుగా స్టిచ్ చేసిన ప్రిల్స్ ని పై వైపుకు పెట్టి స్టిచ్ బ్లౌజ్ కే పడేలా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ లో 2.5 ఇంచ్ ఉన్న స్ట్రైట్ పీస్ తీసుకొని మిడిల్ కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసి మిడిల్ లో వేసిన శారీ కలర్ పై ఇలా స్టిచ్ చేశాను.
గోల్డ్ కలర్ లేస్ తీసుకొని 2 వరుసలు వచ్చేలా ఇలా 2 సైడ్లు స్టిచ్ చేశాను. మిడిల్లో వేసిన 2 పట్టీలు ఇలా చాక్లెట్లా స్టిచ్ చేసి గోల్డ్ పూసలతో ఇలా ప్యాచ్ వర్క్ చేశాను. నెక్ చుట్టూ వచ్చిన డిజైన్కి శారీ కలర్ యూస్ చేసాం కాబట్టి బ్లౌజ్ కలర్లో 4mm గ్రీన్ పూసలు తీసుకొని ఇలా స్టిచ్ చేస్తున్నాను. మనం పెట్టిన ప్రిల్స్ని నీడిల్ హెల్ప్తో మిడిల్కి ఫోల్డ్ చేసి చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసి గ్రీన్ పూస స్టిచ్ చేయాలి. ఫైనల్ గా బ్లౌజ్ కంప్లీట్ అయింది. శారీ మరియు బ్లౌజ్ డిజైన్ ని చూపిస్తూ మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి. మన ఛానల్ ని ఫాలో అవ్వండి.